ఏమిటి మొత్తం సర్దుతున్నావు. మన పుట్ట దగ్గరికి తీసుకెళ్ళాంగా ఎన్ని కడిగి తుడిచి ఆరబెట్టా. తడితో అట్లాగే పెట్టామనుకో నీళ్ళు పోస్తే అవి పుచ్చిపోతాయి. ఈరోజు ఏం కూర చేస్తున్నావు? ఈరోజు ఏమి కూర చేస్తున్నావు? ఏదో చేస్తా. పైన బీన్స్ కోసుకొచ్చాను, పొట్లకాయ కోసుకొచ్చాను, అట్లా ఏదో చేస్తా. ఎందుకు నీకు ఆ కూర తినాలని ఉందా? సొరకాయ కూర. సొరకాయ కూర అదే మొన్న కొబ్బరి పాలతో చేసేవి కదా, బాగా నచ్చింది నీకు? చాలా బాగుంది కొబ్బరి పాలతో. సరే సొరకాయ కూడా ఉంది చేస్తా. కొబ్బరి కూడా ఉందిగా, మన పుట్ట దగ్గర పెట్టాం. ఆ కొబ్బరి చెప్పులు ఉన్నాయి, చేస్తాలే. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఈరోజు నేను చేసే వంట ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ కూర అయితే మాత్రం నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు. మన ఆడవాళ్ళందరికీ మన వంటిల్లే ఒక ప్రయోగశాల. ఆడవాళ్ళమందరం సైంటిస్టులమే, ఎప్పుడు ఏవో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా, అలా చేసిందే ఈ కూర. ఈ సొరకాయ కొబ్బరి పాలకూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి కూరలు హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయటం వల్ల మరింత మంది దగ్గరికి చేరుకుంటుంది ఈ వీడియో. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఒక కాయ తీసుకున్నాను, అంటే 2 కొబ్బరి చెప్పులు. కొబ్బరి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నేను తీసుకున్న సొరకాయ అనేది దాదాపుగా 1 కేజీ వరకు ఉంటుంది. మామూలుగా అయితే మనం ఎర్రకారం ఎండుకారం వేసుకుంటాం కదా కూరలో, అలా కాకుండా నేను ఇక్కడ పచ్చిమిర్చీలు వేస్తున్నాను. కారానికి బదులు ఒక 7-8 పచ్చిమిర్చీల వరకు ఇలా ఎరగదీసి కానీ కట్ చేసి కానీ వేసేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న దాంట్లో వాటర్ వేసేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ అల్లి మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ పెద్దగా కొలత ఏం అవసరం లేదు. దాదాపుగా నేను తీసుకున్న ఇక్కడ 1 కొబ్బరికాయకి దాదాపుగా ఒక 1/2 లీటర్ వాటర్ వరకు వేసాను. ఈ కొబ్బరి అనేది మీరు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకుంటే మనకు పాలు అనేవి అంత చిక్కగా అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా వేసేసుకొని వడకట్టేసుకోవాలి. చూడండి పాలు చక్కగా ఎంత చిక్కగా వస్తున్నాయో. ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ పట్టుకోకుండా ఇలా చేత్తో చక్కగా పిండేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి. అవసరమైతే కొంచెం వాటర్ చల్లేసి ఈ కొబ్బరి అంతా కూడా ఇలా చేత్తో గట్టిగా పిండేసేయండి. ఇంకా అందులో ఉన్నవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ మిక్సీ పట్టుకున్నా మనకి ఏమీ పెద్దగా ఉండదు, వాటర్ లాగే ఉంటుంది. ఇంకా అలాగే మొత్తం కూడా తీసేసుకోండి. ఇలా చక్కగా మనం పాలు తీసి పెట్టుకున్నామంటే కూర 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం ఇలా తీసేసిన కొబ్బరిని మొక్కలు ఉన్నాయంటే వాటికి ఇచ్చామంటే అవి చక్కగా ఉపయోగించుకుంటాయి. మరి ఇప్పుడు ఆలస్యం ఎందుకు, కూర చేసేసుకుందామా. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ కూరకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ నేను ఒక లేత సొరకాయ తీసుకున్నాను. శుభ్రంగా చెక్కు తీసి కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో పప్పులు లాంటివి అయితే నేను వేయను. ఆవాలు జీలకర్ర వేగగానే మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సొరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి. మనం కారంకు బదులు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోలేదు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎర్రకారమైనా వేసుకోవచ్చు ఈ కూరలో మీరు కావాలంటే. అలా వేసుకున్నట్టయితే 2-3 పచ్చిమిర్చిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఒక్కసారి ఇలా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. మీకు వీలైతే ఇలా ఎగరేసారంటే ఇంకా బాగా కలుస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నిమిషాలు ఈ కూరని ఇలా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం తీసి ఉంచుకున్న కొబ్బరి పాలు అనేవి వేసేసుకోవటమే. నేను ఇక్కడ దాదాపుగా ఒక 700 ml వరకు వేసాను ఈ పాలు. ఒకవేళ మీ దగ్గర కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, 1 కొబ్బరి చిప్పే ఉన్నా కూడా అలా అయినా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవటమే. మనం ఇంకా కారం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. 5 నిమిషాల్లో మనకు కూర ఉడికిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత దగ్గర అయిపోయిందో, చక్కగా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు అది చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోండి.
మీరు ఒకవేళ కారమే వేసుకోదలుచుకుంటే కనుక ఇంక ఇప్పుడు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా కలిసే వరకు కలిపేసుకోండి. ఇంక ఇక్కడ మనకు ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, మనకి కొబ్బరి పాలల్లో ఉన్న కొబ్బరి నూనె కూడా పైకి ఎలా తేలిందో. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంటే కనుక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఇలాంటి కూరల్లో కొంచెం కారం తక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఈ కూర చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరిపాల సొరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. ఇంకా ఆ రోజు మా ఇంట్లో అయితే సొరకాయ కూర, అలాగే మన గార్డెన్లో కాసిన పొట్లకాయ పెరుగు పచ్చడి, దొండకాయ ఫ్రై. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.